గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మీ చంద్రబాబు లైవ్ షో. అసెంబ్లీ ఎన్నికల సెగ అన్ని పార్టీల్లోనూ గుబులు పుట్టిస్తోంది, వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అభ్యర్థుల ఖరారు కసరత్తులో పార్టీల అధినేతలు నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా మహాకూటమి అధినేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే మరీ బిజీగా ఉన్నారు. మహాకూటమి భాగస్వామ్య పక్షాలకు సీట్ల సర్దుబాటు ఖరారులో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు మలివిడత ప్రచారానికి కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. బాలకృష్ణ నెల్లూరు నుంచి పర్యటన, రెండో విడత పర్యటన కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మీడియాలు సర్వేలు చేసే, ముఖ్యంగా ఎన్టీవీ కోసం నీల్సన్ ఆర్జీ మార్క్ కూడా సర్వే చేసింది. ఈ సర్వే నేపథ్యంలో మహాకూటమి వ్యూహాలు, పార్టీ శ్రేణుల సన్నద్ధం చేయడం తదితర అంశాలపై ఈరోజు మీ చంద్రబాబు లైవ్ షో ప్రారంభిద్దాం. గుడ్ ఈవినింగ్ చంద్రబాబు. ఎన్టీవీ కోసం నీల్సన్ ఆర్జీ మార్క్ సర్వే చేసింది. సర్వే గణాంకాలన్నీ కూడా మీరు పరిశీలించారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఈరోజు ఏదైతే నెల్సన్ ఓఆర్జీ మార్క్ సర్వే అని చెప్పి ఎన్టీవీలో వేశారు, అయితే ఈరోజు చాలా ఆలస్యంగా కూడా వేశారు. చేసిన ఆ రోజు నెక్స్ట్ డే సర్వేరే, కానీ వచ్చినాక కూడా ఒక 25 రోజులు తర్వాత ఈరోజు అది వేసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఈరోజు చూస్తే చాలా పరిస్థితులు మారాయి. ఎప్పుడైతే మహాకూటమి ఏర్పడిందో ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు రాబోయే ప్రభుత్వం మహాకూటమి ప్రభుత్వం అని చెప్పి అందరిలో కూడా సర్వత్రా ఆమోదించే పరిస్థితికి వచ్చింది. రెండో విషయం, ఇది అయిన తర్వాత మీరు చూస్తే ఏదైతే అవినీతి ఆరోపణలు చాలా వచ్చాయి, మాదిగ దండోరా సమస్య వచ్చింది. ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేశారు, అంతేకాకుండా అవినీతి కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల్ని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు ఫైట్ చేయలేని పొజిషన్ కూడా వచ్చే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి తప్ప ప్రజల యొక్క అభిమానం లేదు, ఇది వాస్తవం. ఆ సందర్భంలో ఈ సర్వేలు కూడా మీరు చూస్తే వాళ్ళు 50% ఓట్లు వచ్చాయని చెప్పుకునే వాళ్ళు ఈరోజు 35%కి వచ్చారు. మీరు మహాకూటమికి అయితే ఇంకా ఎక్కువ ఓట్లు ఇచ్చారు, 37 ఎంతో ఇచ్చారు. ఆ విధంగా మహాకూటమి అన్ని పార్టీలు కలిపితే 37.5%. 37.5% మాకు వచ్చి వాళ్ళకి 35% వస్తే ఏ విధంగా వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయో నాకు అర్థం కావడం లేదు. ఆ విధంగా ఇంకో పక్క ప్రజారాజ్యం తగ్గిందన్నారు, తగ్గిన ఓట్లు ఎవరికి వచ్చాయో కూడా చెప్పలేకపోయారు. మీకే వచ్చాయి ఎక్కువ. మాకే వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా 100% గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా మీరు ఇవ్వాల్సింది. అది ఇవ్వలేకపోయారంటే ఎందుకు నాకైతే తెలియదు. నీల్సన్ ఓఆర్జీ మార్క్ ఇస్తే కూడా ఏ విధంగా ఇచ్చారో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సర్వేలు అందరం చేస్తున్నాం. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాభిప్రాయం రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా వస్తూ ఉంది. నిన్నటి వరకు కొంతమంది భయపడ్డారు, ఈ రోజు చూస్తే చాలా స్పష్టత వస్తూ ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ఒక ఎన్నికల ప్రణాళిక కోసం, మేనిఫెస్టో కోసం ఒక కాన్సెప్ట్ పేపర్ కూడా రిలీజ్ చేశాం. భారతదేశ చరిత్రలో వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది. ఇందులో 3 విషయాలు స్పష్టంగా చెప్పాం. ఒకటి, ప్రతి ఒక్కరి యొక్క ఆదాయాన్ని పెంచడం కోసం క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలని, అది కూడా ప్రతి ఒక్క కుటుంబం ఒక భద్రత ఉండాలి. ఆ కుటుంబ భద్రత కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఈరోజు రాజీవ్ గాంధీ ఎప్పుడో చెప్పారు, ఒక 100 రూపాయలు పంపిస్తే 18 రూపాయలు మాత్రం అనుకున్న వారికి చేరుతా ఉంది, 82 రూపాయలు మధ్యవర్తులు దొక్కేస్తున్నారని, తినేస్తున్నారని చాలాసార్లు ఆయన చెప్పారు, చాలా మంది రాజకీయ నాయకులు చెప్పారు. ఈ రోజు అనుకున్న కార్యక్రమం ప్రకారం ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా 100 రూపాయలు పేదవాడికి చేర్చాలంటే నేరుగా బ్యాంకు ద్వారా ఆడపడుచులకు ఆ డబ్బులు చేరే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది కూడా మీరు చూస్తే పేద కుటుంబాలన్నింటికీ, మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు కుటుంబ భద్రత కింద ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. పేదల్లో నిరుపేదలకు 2000 రూపాయలు, అందులో కూడా పేదలుగా ఉండే వాళ్ళకి 500 రూపాయలు, మధ్యతరగతి కుటుంబాలకి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. రెండో కార్యక్రమం మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఈరోజు సమగ్ర ఆరోగ్య బీమా కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు గుండె జబ్బును, కిడ్నీ జబ్బు వస్తే వాళ్ళు మాత్రం హాస్పిటల్కి పోతారు. అట్లా కాకుండా జ్వరం నుంచి, మలేరియా నుంచి, చిన్న చిన్న జబ్బుల నుంచి, ఏదైతే పెద్ద పెద్ద కిడ్నీ కానీ లేకపోతే ఈ యొక్క హార్ట్ కానీ, ఇంకో పక్కన చూస్తే క్యాన్సర్ కానీ ఇలాంటివి వచ్చిన అన్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలనుకున్నాం. ఇంకో కార్యక్రమాన్ని మీరు చూసినప్పుడు
ఏదైతే ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి. ఈరోజు టీవీ అయితే చాలా పెద్ద ఎత్తున గ్రామాల్లో పోయే పరిస్థితి వస్తూ ఉంది. కానీ డబ్బులుండే వాళ్ళకే ఈ టీవీలు వస్తున్నాయి. పేదవాళ్ళు కనీసం ఆనందం కోసం కానీ, విజ్ఞానం కోసం కానీ, లేకపోతే ఏం జరుగుతుందో బయట ప్రపంచంలో వాస్తవాలు తెలుసుకోవడం కూడా వీలు కావడం లేదు. డబ్బులుండే వాళ్ళకి ఎక్కడ చూసినా టీవీలు ఉన్నాయి. బెడ్రూమ్లో టీవీ ఉంది, డ్రాయింగ్ రూమ్లో టీవీ ఉంది, ఇంకో పక్క ఇంట్లో బాత్రూంలో టీవీలు ఉన్నాయి, కారుల్లో టీవీలు ఉన్నాయి. పేదవాడికి మాత్రం ఎలాంటి ఆనందం కానీ, ఎలాంటి విజ్ఞానం కానీ వచ్చే పరిస్థితి లేకుండా చాలా ఇబ్బంది ఉంది. దానికోసమే ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి కలర్ టీవీ ఇవ్వాలని చెప్పి ఆలోచించాం. ఈ 3 స్కీములు వచ్చిన తర్వాత దీనికంటే ఏ పార్టీ కూడా మెరుగైన ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళంతా కూడా ఈరోజు భయపడే పరిస్థితికి వస్తున్నారు. ఈ 3 స్కీములను కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను ఒకటే అడిగాను వాళ్ళని, దీనికంటే మెరుగైన స్కీములు ఏమున్నాయి మీరు చెప్పండి. మేము పేదవాడికి ఇస్తే ఎందుకు మీకు కడుపుమంటాం? ఈరోజు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలకు తెలుగుదేశం పార్టీని నాంది పలికాం. మేమే అవన్నీ కూడా ఆ రోజు అమలు చేశాం. మేము అమలు చేసిన దానివల్ల ఈరోజు సమాజానికి సంపద పెరిగింది. అదే మాదిరిగా గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది. ఈ పెరిగిన సంపద, పెరిగిన ఆదాయం కొంతమందికే పరిమితం అవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి అయితే ఒక 2,500, 3,000 మందిని కోటీసులు చేసి ఇదే అభివృద్ధి అని చెప్పే పరిస్థితికి వస్తున్నారు. అది అభివృద్ధి కాదు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికల ప్రణాళిక మేము తీసుకున్నాం. ఈ రోజు మా ఉద్దేశం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి. సమాజం బాగుండాలంటే ఖర్చులు తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఈ 2 జరిగినప్పుడు పేదవాళ్ళు, మధ్యతరగతి ఆనందంగా ఉంటారు. దురదృష్టం, ఈ గవర్నమెంట్ లో ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. ఆదాయం పెరిగింది ఈ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి, వీళ్ళ అనుమాయులకి, ఒక 3,000 మందికి కాంగ్రెస్ నాయకులకు పెరిగింది. నేను ఆలోచించేది ఆ రోజు పెంచిన ఆదాయం కానీ, అదే మరి సమాజంలో వచ్చిన సంపద కానీ పేదవాళ్ళకు తీసుకుపోవాలనుకుంటున్నాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలక్షన్ మేనిఫెస్టో ఎప్పుడన్నా పెడితే అది రాజకీయ పార్టీల ఇష్టం, ప్రజలు నిర్ణయిస్తారు. ఎన్నికల మేనిఫెస్టో మేం పెడితే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఇది ఎట్లా పెడతానని అడిగే పరిస్థితికి వచ్చారంటే అదే దీని అర్థమవుతుంది. భయపడిపోతున్నారు, వణుకు పుడతా ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇవన్నీ చేస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తూ ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి జరగాలని, ఆ అభివృద్ధి జరిగితే ఆదాయాలు వస్తాయి, సమాజంలో సంపద వస్తుందని నేను ముందుకు పోయాను. ఈ రోజు చాలాసార్లు నేను మీకోసం కార్యక్రమంలో 118 రోజులు తిరిగాను. ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నాను. ప్రజల యొక్క బాధలను నేను నేరుగా చూశాను. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమయ్యాను. వాస్తవాలన్నీ కూడా చూసిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే ఈ ఆర్థిక సంస్కరణల ఫలితాలు, ఈ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్ళకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ తీసుకురావడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. భారతదేశంలో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. అన్ని రాజకీయ పార్టీలకు తప్పనిసరి. అది ఎప్పుడు చేస్తారనేది మనమే ఆలోచిస్తాం. ఆ రోజు అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఉందో ఈ రోజు తమ సమాజం కోసం, పేదవాళ్ళకు అండ కోసం, అదే మరి రైతులు, వెనుకబడిన వర్గాలు, అదే మరి మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఇంకా ఎన్నికల ప్రణాళికలో కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఇంకో పక్కన వెనుకబడిన వర్గాలు, చేతివృత్తులు, కుల వృత్తులకు ఏం చేయాలి, మహిళల్ని ఏ విధంగా పైకి తేవాలి. ఇప్పుడు ఈ స్కీమ్ లో కూడా మహిళల్ని మెయిన్ ఫోకస్ గా పెట్టుకున్నాం. వాళ్ళ ద్వారానే ఈ యొక్క స్కీమ్ అమలు చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళ పేరుతో పెట్టి కుటుంబాన్ని పోషించేది, కుటుంబం మొత్తం ఆర్గనైజ్ చేసేది ఆ ఇంట్లో ఉండే మహిళే కాబట్టి వారి పేరుతోనే డబ్బులు ఇవ్వాలని చెప్పి పథకం అమలు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇదే కాకుండా యువత ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా, అదే మరిగా మెరుగైన విద్య ద్వారా ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు అవన్నీ చూస్తామంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ పోయింది, ప్లేస్మెంట్ లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఉద్యోగాలు లేకుండా చాలా అవస్థపడుతున్నారు.